ఇలా పువ్వులు కొత్తవేనండి. నువ్వు వేరే చెప్పాలా? చూస్తేనే తెలియడంలే. అమ్మగారిని తొందరగా పిలవండి. అమ్మగారితో ఏం పని? అయ్యగారిని స్వయంగా వచ్చానుగా. మీరు అనేది నాకేం అర్థం కావడం లేదు. అలా అండంలోనే ఉంది ఆడవాళ్ళంతా ఉంటా. ఏమిటండి ఆ మాటలు? చూడు పిల్ల, నీ సౌందర్యానికి నా సిరి సంపదలు చూడైతే బంగారానికి తావి అద్దినట్టుగా ఉంటుంది. ఏమంటావు? నీచుడా, నీకు బిడ్డ పాప ఎవరు లేరు? లేరనేగా నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. చూడు, ఒక్క చిరునవ్వుతో నన్ను కటాక్షించావంటే ఈ ఆస్తి అంతటికి అధికారమే అవుతాం. ఏమంటావు? నవరారాజా, ఎక్కడ్రా? నువ్వా? నేనే బయటమా? ఎక్కడి నుంచి? జన్మస్థానం నుంచి. అదే మధురా నగరంలో. మొన్న మధ్య నేను పూర్ణయాత్ర నెల 10 రోజులు దాకా తిరిగి రాలేదంట. రాజు చెబుతున్నాడు కానీ ముందు ఈ బుల్లని పంపించు. నీకు నొప్పిగా ఉందా? ఇంకా చాలా పని ఉందయ్యా. ముందు పంపించట్లేదు. ముందు చేసిన డబ్బీ పట్టుకో. నేను రేపు వచ్చి పట్టుకెళ్ళి బుల్లోడా. చేసింది ఇయ్యాలి చిన్నోడా. అయ్యో చిల్లర లేదంటలా అబ్బాయా. అయ్యో నోటి మంటలు అమ్మాయ్యా. మాస్టర్ కూడా వచ్చి పడితే నీతో. ఇదిగో ఐడియా మళ్ళీ వచ్చింది. ఇవన్నీ మీ ఇంటికి పట్టుకెళ్ళి రేపు పట్టురా. మొత్తంగా డబ్బు పట్టుకెళ్ళి కానీ. ఇదిగో బుల్లోడా, ఇది నువ్వు వెళ్ళు, నేను వస్తా. నేనే. ఎక్కడికి అంత తొందరగా వెళ్తున్నారు? నీకు అనవసరం. దాని కట్టలే. అడుగు ముందుకు వేశారా? జాగ్రత్త. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు. కామంతో కళ్ళు మూసుకుపోయి కనబడిని జీవినెల్లా కబళించే ఒక కాల సర్పంచం ఈ నాగేశ్వరరావుతో మాట్లాడుతున్నాను. తెలుసు కదా, నా ప్రయత్నానికి అడ్డు తగిలిన ప్రతి జీవికి ఆ ప్రతిఫలం తప్పదు. నీ గతి కూడా అంతే అవుతుంది. తెలిసిందా వజ్రం? వజ్రం? ఈ వజ్రం సంగతి కూడా మీరు బాగా తెలుసుకోవడం మంచిది. అందం కోసం ఆనందంగా అలంకరించినంత కాలం వజ్రం ఆభరణమే. కానీ కక్షతో దాన్ని కబళించాలని చూసారా? నిండు ప్రాణాలను నిలువునా తీస్తుంది. పదండి లోపలికి. చెప్పు చెల్లి, నేను ఎప్పుడు ఏమిటమ్మా? నా శీలాన్ని కాపాడుకోవడానికి, నా కన్యాత్వం చెడకుండా ఉండడానికి కొనుక్కున్న కొత్త నగన్నయ్య ఈ రక్తం. అన్నయ్య, నువ్వెన్ని చెప్పినా వినకుండా వెళ్ళినందుకు తగిన ప్రతిఫలం. పాప, నేను లేకపోయినా అన్నయ్య ఉన్నాడు. నిన్నెంతో ప్రేమతో చూస్తాడు. అన్నయ్యను ఎప్పుడు కొట్టకే. అన్నయ్య ఒకనాడు నువ్వు ప్రేమతో ఇచ్చిన కాదు ఈ నిర్భాగ్యరాలు చేతిని నిలవలేదు. ఇవి చిట్లిపోయినప్పుడే నా హృదయం చిట్లిపోయింది. అన్నయ్య, ఒక నీచుడు నన్ను చెరపట్టాలని చూశాడు. ఆ జంతువు బాధ నుండి తప్పించుకోవడంలో ఆ నీచుడు ఎవరు చెప్పండి. వద్దన్నయ్య, నా గురించి నువ్వే ఆపదలో. అమ్మా, నువ్వు చెప్పకపోతే నీతో పాటు నేను చెప్తాను. వచ్చిన విలాస్, వచ్చిన విలాస్, వచ్చిన విలాస్. అమ్మా, అమ్మా,
పాపం పుణ్యం, నీకు వయసు మళ్ళీ కొద్దీ వేదాంతం ముదురుతుందే. ఈ బుద్ధి మొదటే ఉంటే. అవును, బుద్ధి నీదే ఉంటే పెద్ద మనిషిలా నటిస్తూ ఇలాంటి పొట్టి పనులు చెయ్యం. పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు. నేను పతివ్రతను కాను, పతితని. కానీ మిమ్మల్ని భర్తగా భావించినప్పటి నుంచి నీకంటే నీతిగానే ఉంటున్నాను. అంత మాత్రం చేత నిన్నెవరూ సతీ సావిత్రి అనుకోరలేదు. అనుకోవాలన్న ఆశ కూడా నాకు లేదు. నన్ను ఇలా అలక్ష్యం చేసి పర స్త్రీల కోసం ప్రాకులాడుతూ ఇలాంటి పాప పనులు చేయటం మీకు న్యాయమేనా? అన్ని విధాలా మిమ్మల్ని నమ్ముకున్నందుకు నమ్ముకున్నావు కనుకనే ఈ డబ్బంతా అనుభవిస్తున్నావు. డబ్బు, నాకు డబ్బే ప్రధానం అనుకుంటే ఈ డబ్బు ఎప్పుడో మాయం చేసి చిప్ప చేతికిచ్చి ఇంటింటి అడుగు తినేట్టు చేసేదాన్ని. చేసిన పాపాలు చాలు. ఇక నుంచి నన్ను నీతిగా నడుచుకొని నా మాట వినండి. నువ్వు కాదు కదా, నీ తల్లో జేజమ్మ దిగొచ్చినా సరే ఈ నాగేశ్వరరావుని మార్చలేడు. నీ తల మీద జేజం మీద దిగొచ్చిందిరా నిన్ను హతం మార్చడానికి. ఇలాంటి మానవ మృగాలని మంచి మాటలతో మార్చలేమమ్మా. ఇలాంటి పరమ పాపాత్ముల్ని ఈ పవిత్ర భూమి నుంచి పారదోడాలంటే పదులైన కత్తి ఒక్కటే సరైన సాధన. ఎవరెక్కడ తాపటానికి కూడా తోడెందుకు బ్రహ్మాండం 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 బద్దులైన ప్రయత్నం ఆగుతున్న పాపత్ముడా. పోలీస్ స్టేషన్ కథలను ఫోన్ చేయవలసింది. హలో, పోలీస్ స్టేషన్. అయ్య బాబు, ఇంకేముంది బాబు? ఏమన్నా నీ పాలిటీ జముడు ఆడవాళ్లు అందంగా అలంకరించుకునే పూలు అమ్మకానికి తెచ్చిందే. అన్నం పుణ్యం మెరుగనే అమాయకురాలు నా నీకు చెల్లిని అప్రాట్ కూడా పరమ పాపకూపమైన నీ సొంతని పట్టుమంతు నీతికలాగా తనకి ప్రయత్నించావే. ఆ పవిత్ర కన్యకామూర్తి తప్ప నా ప్రియ సోదరి. నా చిత్తిలోని మంటలు ఇంకా చల్లారలేదు. అప్పుడే మర్చిపోయావు అక్షరాలుగా. హత్య చేయడానికి కావాల్సింది ఆర్భాటం కాదురా, అమోఘమైన తెలివి. దారి తప్పి వచ్చావు, గురి తప్పి నడిచావు, గతి తప్పి ఆగు. శరీరాన్ని పాపాలు చేశాను, తగిన శిక్ష అనుభవిస్తున్నాను. వెళ్ళిపో, ఇక్కడుంటే అపాయం. ప్రాణం పోతుంది. ఇన్స్పెక్టర్ గారు ఎంత గౌరవం. ఎవడో నగల కోసం వచ్చాడు, నా భార్య ఇవ్వనంటే నా కళ్ళొకటే కత్తితో పొడిచి చంపేశాడు సార్. ఇక్కడ అక్కడ నాయుడు, శవాన్ని పోస్ట్ మార్టం తీసుకెళ్లే వరకు నీ డ్యూటీ ఇక్కడే. ఎస్ సార్. ఇతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి. నాగేశ్వరరావు, జరిగిందంతా వివరంగా చెప్పండి. బాబు, మా రవి అలాంటి కాదు బాబు. ఇదేదో మోసం జరిగింది. నా బిడ్డను విడుదల చేయించండి బాబు. బాబు, ఇన్స్పెక్టర్ బాబు. రంగన్న, బిడ్డ చెడ్డవాడైనా మంచివాడే అనుకుంటారు పెంచినవాడు. విడిచిపెట్టడానికి వీల్లేదు. మొదలు. ఇన్స్పెక్టర్ స్పీకింగ్. రవి తప్పించి పారిపోయాడా? ఓకే. నాయుడు, రవి కస్టడీ నుంచి పారిపోయాడట. వెంటనే జీప్ తీసుకుని బయలుదేరవాయి. కమా హరియా.